కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఫస్ట్ నోరు విప్పి జగన్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి ఎమ్మెల్యే, జగన్నే టార్గెట్ చేసినటువంటి ఎమ్మెల్యే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా ఆయన బాటలోనే మిగతా తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రయాణించారు. ఇప్పుడు ఆ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి సీటు జనసేన అడుగుతోంది అని ఒకవైపున, తెలుగుదేశం పార్టీకే తీసుకుంటుందని మరొక వైపున జరుగుతూ ఉంటే, ఆల్రెడీ ఆయన తెలుగుదేశంలో చేరారు కాబట్టి ఆయనకే సీట్ కన్ఫామ్ అని ఒకవైపున, లేదు జనసేన గట్టిగా అడుగుతోంది ఇచ్చేయబోతున్నారని మరొక వైపున, నారాయణ సీట్ని మాత్రం జనసేన వదిలేసేసి కోటంరెడ్డి సీట్ కంపల్సరీ అంటోంది, తెలుగుదేశం కూడా ఇస్తుంది. ఇదొక వైపు అయితే, అజీజ్ టీం వచ్చేటప్పటికి ఇతని మీదన పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం, ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడాడంటూ లీకేజీ ఆడియోలు వీడియోలో వెనకాలన అజీజ్ హస్తం, అంటే తెలుగుదేశంలోనే ఉన్నటువంటి మరొక కుట్రదారుల హస్తం ఉంది, లేకపోతే తెలుగుదేశంలోని రెబల్స్ హస్తం ఉంది, లేదా తెలుగుదేశంలో సీనియర్ల హస్తం ఉంది అన్నటువంటి ఆరోపణ అయితే వినబడుతోంది. మరి కోటంరెడ్డి వీటిని అధిగమించడం చాలా తెలిసినటువంటి వాడే, ఎలా సాధించగలడనేది చూడాలి.